వెంకన్న జాటతో వెంకన్న గారు. సోదరులారా, మన వెంకన్న గారు ఏంటంటే మల్చింగ్ షీట్తోని టమాటో వేసాడు. ఇంకేం పంట వేసావు? బెండ వేసాడు. అది లాస్ట్ ఏముంది? కాకర. చెప్పండి, ఎలా ఉంది మీకు ఇప్పుడు ప్రజెంట్ వేసిన తర్వాత? ఏమనిపిస్తుంది? ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, అంత హ్యాపీగా బాగానే మొలిసినాయిగా. ఏం విత్తనాలు వేసినావు చెప్పు ఒకసారి. సాహో వేసారా? ఇంకేమేంటి? బెండలు, ఇంకా వంకాయ, ఇంకా కాకరకాయ. ఎందుకు వేసావు అసలు ఈ పంట? ఎందుకు అంటే ఇది రేపు మళ్ళీ నువ్వు తాళ్ళు కట్టి కర్రలు కట్టి మొత్తం చేస్తున్నారు కాదా? ఏమేం చేస్తున్నారు చెప్పండి. కర్రలు కట్టి తాళ్ళతోనే కట్టాలని చెప్పారు. ఓకే, ఎందుకు వేసావు ఈ టమాటా? ఎందుకు వేయాలనుకున్నారు? మీరు వేరే పంటలు వేసుకోవచ్చు, అందరూ మిర్చి పత్తి వరి వేసుకుంటున్నారు కానీ మీరు ఎందుకు ఈ పంట వేస్తున్నారు? దేనికి? సో 3 సంవత్సరాలుగా మిర్చి వేసి లాసిపోయాను. సరే ఈసారైనా టమాటా వేసి చూద్దామని విషయంలో, అంటే కొంచెం ఏదో డబ్బు సంపాదించుకుందామని ఇంటెన్షన్, అంతేకమ్మా. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ విత్తనాలు తెచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీకు మంచిగానే ఉంది అంతా? మంచిగా అనుకూలంగానే వచ్చినాయి మొక్కలు కానీ అన్నీ కూడా అనుకూలంగానే వచ్చినాయి. సో ఇక్కడి నుంచి ఏంటంటే నీకు కొంచెం ఎరువులు, కొంచెం పై మందులు జాగ్రత్తగా చూసుకుంటా మళ్ళీ దీనికి తాళ్ళు కట్టి కర్రలు కట్టి బాగా చేస్తే నీకు మంచి రిజల్ట్ వస్తాయి, అంతేకమ్మా. సో దానికోసమే మనం మాట్లాడుతున్నాం. నీకున్న ఇబ్బంది అసలు ఎందుకు? ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి ప్రజెంట్? అసలు నీ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అసలు ఈ పంటలో? నీకు ఏం అర్థం కావట్లేదు, ఏం అర్థం అవుతుంది చెప్పు. సో చెట్టు బలంగా రాకపోవడం, పురుగు అదే. ఇప్పుడు ఎన్ని రోజులు మొక్క ఇది? ఇదా అంటే నాటిన కాడ నుంచా? అదేనండి, ఇప్పటి వరకు ఎన్ని వేసిన దగ్గర నుంచి అంటే నర్సరీలో ఎన్ని రోజులు ఉంది? 40 రోజులు, 40-45 రోజులు. ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అయింది? 15 రోజులు, 2 నెలలు. అమ్మా 2 నెలలు పెట్టి 2 నెలలు అయిందా? 2 నెలలు అయిందంటవా? నర్సరీ మొక్క వేసిన 20 రోజులు అవుతా. ఓకే, సో మొక్క వేసి మొక్క భూమిలో పెట్టి 25 రోజులు అయింది. నర్సరీలో పెట్టి నర్సరీలో 45 రోజులు ఉంది, 50 రోజులు ఉంది. అందులో ఉండకూడదు నర్సరీలో. సో ఇప్పుడు ల్యాండ్ కూడా అదే ల్యాండ్ కొంచెం రెడీ చేసుకోవడానికి లేట్ టైం అయింది మనకి. సో ఇప్పుడు మీరు పెట్టిన సైజులు కూడా పర్లేదు. రేపు ఏంటంటే మీరు కొంచెం దగ్గర పెట్టుకుంటారు, ఏంటంటే రేపు నడవటానికి కొంచెం కష్టాలు ఉంటాయి మీకు. అది అందుకని చెప్పింది మీకు నేను. ఇదేమో మనం 3 ఫీట్లు పెట్టుకుంటే మంచిది. అలాగనే దారి కూడా ఏంటంటే మనం మధ్యలో మనుషులు అటు ఇటు తిరిగి రేపు కాయలు కోయాలని, ఏదైనా పనులు చేసుకోవాలి, మందు కొట్టుకోవాలని ఏదైనా చేసుకుంటే జరిగినట్టయితే కొద్దిగా ఫ్రీగా ఉంది. ఏది మధ్యలో మీకు చెప్పినాను మీరు చెప్పిన కానీ ఇక్కడ మీ సైడ్ ఉన్నట్టు అచ్చు తీసేది మా సైడ్ ఉండదు. ఈ సైడా మా సైడ్ కాదాడా, అందరి సైడ్లో ఒకటే. ఇప్పుడు మనకి వ్యవసాయం అనేది అదే అచ్చు ఉన్నది అన్నాడు కాదన్నా. వ్యవసాయం అనేది ఎవరేం చేసినా ఒకటే సిద్ధాంతం చేస్తారు. నీకంటూ స్పెషల్, నాకంటూ స్పెషల్, పక్క రైతుకి అట్లే ఉండదాడా. సో మిర్చికి వేసేది ఇప్పుడు మీరు సాధారణంగా ఆలోచించాలంటే మొక్కలకి బాగా ఇచ్చిన ఫెసిలిటీ బాగుంది కదా, బాగా పెట్టుకున్నావు. అట్లనే మనుషులు కూడా ఏంటంటే తిరిగి నడవాలంటే కూడా మనకి రేపు పనులన్నీ చాలా ఉంటాయి. 5-6 నెలలు దీని మధ్యలో తిరగాలంటే ఇది సరిపోదు నీకు. మీకు అర్థమైందమ్మా? ఆయనకు అచ్చుందా లేదా ఆయన లేదా అవన్నీ కబుర్లు మనకు అవి చెప్పిన ఒక పంటకి మనం రేపు ఇబ్బందులు ఎన్ని పడతావు చెప్పు. ఇట్లా నడిచేటప్పుడు మొక్కలు మేము పడతావు, ఇటు నడిచేటప్పుడు మొక్కలు మేము పడతావు. నీకు ఎంత ఇబ్బందులు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమైందిగా. సరే నెక్స్ట్ టైం ఇక దాని డిస్టెన్స్ మనకు తెలుసు. ఇప్పుడు చేయించుకో, అచ్చు ఏముంది, పెద్ద ఏముంది, అచ్చు చేయించుకునేది ఏముందా? అంటే ట్రాక్టర్తో కదా తీసింది. అంటే అతనికి చెప్పాలి, ఇంకోటి కూడా చెప్పిరా బాబు మా కోసం కాకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కమ్మా. ఇప్పుడు మీరు ఒక్కరే వేయట్లేదు ఈ పంట. సో జనరేషన్ ఏంటంటే మనది కూడా ట్రాక్టర్ ఉంది, తీసుకోవాలి అవగాహన ఉంది. ఇక తీసుకుంటే సెట్టింగ్ ఇట్లా మనం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమైంది కమ్మా, ప్రాక్టికల్గా అర్థమైందా నీకు? నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు పంట ఎలా ఉండాలంటే మనకి నీట్గా ఉండాలి. పంటకు కావాల్సిన విధంగా మనం చేయాలి, కానీ మనకు కావాల్సిన విధంగా పంటను నడిపించుకోకూడదు, తప్పది. మరి కర్రలు ఎప్పుడు పోతారు? కర్రల పరిస్థితి ఏమైంది? కర్రలు తాళ్ళు ఎప్పుడు 2 రోజుల కర్రలు అయిపోతుంది. ఈ తాడగట్టి ఇట్లా చేసే వాళ్ళు మనకు తెలవు ఏ విధంగా చేయాలని. రైతు అనేవాడు నేర్చుకోవాలన్నీ. ఎవరు వచ్చి నీకు బిల్డింగ్ కడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. వ్యవసాయం కదా, నేర్చుకోవాలి చిన్నగా. అన్ని చూపించాను కదా నీకు. ఇప్పుడు చూపించారు వీడియోలో బట్టి, కానీ ఏ విధంగా ఎట్లా అనేది చెప్తానమ్మా, అన్ని చెప్తాను అన్న. ఇది ఈ చిన్న ఏముంది, అక్కడ ఒక 2 కర్రలు ఇట్లా వేసుకుంటారు మీరు.
మళ్ళీ ఇక్కడికి 5 మీటర్లకు 5 మీటర్లకు ఒక కర్ర, 4 మీటర్లకు ఒక కర్ర, మళ్ళీ అట్లా 4 కర్ర, అట్లా కట్టుకుంటూ పోవటమే. అంతే, సింపుల్ విధానం. దాని మీద వెళ్ళి గ్యాల్వనైజ్డ్ వైర్ వచ్చుద్ది. వైర్ని ఇట్లా లాక్కుంటా మళ్ళీ టైట్ చేసుకుంటా, మళ్ళీ వెళ్ళి టైట్ చేసుకుంటే తీసుకెళ్తా లాస్ట్ దాకా. మళ్ళీ పైనుంచి ఈ చెట్టుకి ఏంటంటే పైనుంచి ఆ వైర్ మీద నుంచి ఒక్కొక్క తాడుని ఒక్కొక్క క్వశ్చన్ వదిలేస్తూ ఉంటాం. వదిలేసేసి ఇక్కడ మధ్యలో ఈ కిందలో ఏంటంటే మీరు దాన్ని దగ్గర పెట్టుకుంటే అదే చిన్నగా దాన్ని రోజు కొంచెం పెరగనిచ్చిన తర్వాత దాన్ని చుట్టేసుకుంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది పైకి. అంటే ఇది ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమైంది మీకు. కానీ మీరు కర్ర వచ్చేసి కనీసం 7 ఫీట్లను ఉండాలి కనీసం కర్ర. నేను 6.5 చెప్పిన, అంటే 6 ఫీట్ లోపలికి పోయినా 5 ఫీట్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంత ఎత్తులో ఉండాలిగా, అదే చెట్టు అయితే ఇంత ఎత్తు వచ్చుద్దిగా, నీ వైర్ కూడా ఇంత ఎత్తులో ఉండాలిగా. వైర్ ఇంత ఎత్తున ఉండాలి కనీసం. ఇంత ఎత్తుంది అనుకోండి, ఓకే, నీకు తాళ్ళు మొక్క ఏంటంటే చాలా ఎత్తు పెరుగుద్ది. ఇది సాహుయేగా వేసింది, మరి సాహు బాగానే పెరుగుద్దిగా. కొంచెం ఎత్తు పెట్టుకుంటే మంచిది. మనం మొక్క యొక్క పెరుగుదల, మొక్కకు వచ్చే దిగుబడి, మొక్కకు వచ్చే అన్ని ఫెసిలిటీస్ని బట్టి మనం మన తాళ్ళు కానీ, మన కర్రలు కానీ, మనకు వైర్లు కానీ కట్టుకోవటం. అంతేగా, నేను వాళ్ళకి చేపించాను అవి కాదు. మనకి మొక్కకి ఏం కావాలి, దానికి కావాల్సిన పరిస్థితులు కానీ, దానికి కావాల్సిన విషయాలు కానీ అన్నీ మనం సమకూర్చుకుంటూ ఉండాలి. తప్పదు అది. ఇంకా సరేనా? మీకు కొన్ని చూపించాను ఆల్రెడీ, ఏంటి ఎట్లా చేయాలి, ఎందుకు కొట్టాలి, ఏంటి మందులు ఏంటి అన్నీ నీకు కొట్టిన తర్వాత ఇంకా రిజల్ట్ వచ్చింది అప్పుడు ఇంకా బాగుంటుంది. అప్పుడు నీకు అర్థమైద్ది ఇంకా. సరేనా? ఇప్పుడు ప్రజెంట్ అంతా నీకు కొంచెము మొక్కలు కూడా ఆరోగ్యంగా అన్ని బాగా, ఏం ప్రాబ్లం లేదు, మొక్కలేం చనిపోవట్లేదు, పెద్ద రోగాలు కూడా ఏం లేవు ఇక్కడ. కొంచెం ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ అను కొంచెం ఫర్టిగేషన్స్ జాగ్రత్తగా డ్రిప్పులు ఇచ్చుకో. పైన లైట్గా ఇప్పుడు ఈ కింద ఆకులు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి, ఓల్డ్ అయినాయి కాబట్టి కొంచెం సక్కర్స్ అని వస్తూ ఉంటాయి. ఇక సక్కర్లు అంటే సక్కర్స్ వస్తూ ఉంటాయి, ఇవి కొంచెం తీస్తూ ఉండాలి. ఈ కొంచెం పెద్ద అయిన తర్వాత ఇవి సక్కర్స్ అంటారు, ఇవి మధ్యలో వచ్చేది. ఇది తెలుసుకోమ్మా, దీన్ని తీసేస్తూ ఉండాలి ఇట్లా. ఓకే, ఇవి తీసేస్తూ ఉండాలి. అంటే మొక్కకు మధ్యలో వచ్చేది తీసేయాలి. నువ్వు బాగా అభ్యాసం చేస్తే వీడియోలు చూస్తే నీకు అర్థమవుతూ ఉంటుంది. సరేనా? అయ్యే చూస్తూ ఉంటా. తర్వాత కొంచెం కొంచెం ఏంటంటే చిన్నగా ఈ ఆకుని తీసేస్తూ ఉండాలి, మొక్క బాగా పెరిగి గట్టిపడకూడదు. అంటే ఇక్కడ నుంచి తీసేయాలా, ఇదే ఇక్కడ నుంచి తీసేయాలి. వీడియోలు చూస్తే నీకు తెలుస్తుంది. వీడియో క్లారిటీగా ఉన్న వీడియోలు చూడు. ఇప్పుడు నీకు చెప్పి చిన్న మొక్కల్ని చంపేయటం తప్పు, నీతి కాదు. ఎందుకంటే మొక్కలు ఇంకా బాగా బలం కావాలి ఇంకా. ఓకేనా? బలానికి బలం అయిన తర్వాత మొక్క కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా నువ్వు కర్రలు తాళ్ళు స్టార్ట్ చేసుకో. ఎందుకంటే మొక్క బాగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకో. అతను ఎవరు నర్సరీలో మొక్కలు బాగానే పెంచాడు, మొక్కనే బాగా ఎదగనిచ్చాడు. ఇట్లా కొన్ని మొక్కలు ఉండిపోతున్నాయి. మందులు కొట్టలే ఎప్పుడో ఎదుగు అంటాను ఆయన. నేను పోకపోవడం వల్ల ఆయన నాకు నార్మల్గా ఉంచింది. నేను 2 సార్లు మందు కొట్టినట్టయితే నువ్వు నారు కూడా పనికి రాపో అంటాడు. అంటే ఎక్కువ ఎదుగుదల అనేది తెచ్చేటోడు అన్నట్టు. పర్లేదు, ఇప్పుడు ఉన్నంతలో మనం ఎట్లున్నాం మనం లక్కపోవచ్చు, ఇబ్బంది లేదు. మొక్కడు బాగా ఆరోగ్యంగా కాడ కానీ స్టెమ్ ఉంటే కరెక్ట్గా చేద్దామండి. ఇంకేంటి విషయాలు? ఇంకేముంది, దీన్ని చూసుకోవడం ఇక. సో పెట్టుబడి ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఇప్పుడు ఎంత ఎకరన్నారా? ఇది 2 ఎకరాలు ఇది మొత్తం అన్నీ కలిపి చెప్పు. 1.5 ఎకరం మొత్తం కలిపి ఎంత అవుతుంది అనుకుంటున్నావు పెట్టుబడి? ఎంత పెట్టాలనుకుంటున్నావు పెట్టుబడి? సపోజ్ అసలు ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు పంట తీసే వరకు పెట్టుబడి? నా అంచనా 50,000 అవుతుంది. 50,000 సరిపోవు, 1,00,000 కావచ్చు, 60,000 కావచ్చు. మనం అదంటే వచ్చే రోగాలను బట్టి మనం డిమాండ్ ఏం లేదు దాంట్లో. కొంచెం దానికి ఎరువులు అవి పైపైన ఇచ్చుకుంటూ పోతూ ఉండాలి, తప్పదు. ఎందుకంటే టమాటా కాబట్టి కాయలు వస్తాయి కాబట్టి బాగా దానికి సరిపోయే ఎనర్జీ మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తేనే కథ నడుతుంది. ఇప్పుడు జనవరి దాకా అవుతుంది. వచ్చిన సార్ అది నేను వచ్చి అడిగితే వరంగల్ మీటింగ్ పోయినా అని చెప్పింది. ఇవాళ 17 బేగా ఎక్కువ చూడండి. ఇక్కడ ఇప్పుడు సో ఇటు కాంపల్లి కొరి అయితే
వీళ్ళు తీసుకొచ్చారు మా వాళ్ళు అసలు అవుతుందా కావట్లేదా నీకు ఎందుకు ఇప్పుడు వచ్చింది అన్నారు. మార్గేజ్ ఇటు తీసుకొచ్చారు మా ముగ్గురు తీసుకొచ్చారు. ఇక్కడ కంపెల్లి ఇప్పుడు ఆల్రెడీ తీసుకొచ్చారు. మా అన్న వెనక దొరుకుతాడు చూడు, లావు